మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన అందరికి కూడా తెలిసిన అంశమే, ఏదైతే కోవా బన్ అంశంలో మీరు దాన్ని ఎంత అమాయకత్వంగా తన యొక్క నిర్దోషితత్వాన్ని ఇచ్చేయడానికి తను తిన్న ఏదైతే కోవా బన్ ఉందో అది సమాజం మొత్తాన్ని కూడాను కలిచివేసింది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఒక మతపరమైనటువంటి కోణంలో దీన్ని ఫుడ్ జిహాద్ అని చెప్పేసి లేకపోతే ఇంకోటని చెప్పేసి ఏ రకంగా అయితే మేడారం జాతరలో జరిగినటువంటి సంఘటన, అది ఆత్మకూరు వెలుగుడుకు చెందినటువంటి సోదరులు వలీ గారు, అదేవిధంగా షాలు బాషా గారు, మస్తాన్ వలీ గారు, హుసేన్ బాషా గారు, జావేద్ గారు, నిరంజన్ వలీ గారు, వీళ్ళందరూ కూడాను ఆత్మకూరుకి చెందినటువంటి వారు, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వారు. అక్కడ ఒక చిన్నపాటి పరిశ్రమ, అంటే దాదాపు ఒక 500 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఈ మేడారం జాతరలో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టుకుంటే కనుక ₹1 సంపాదించుకుందామని చెప్పేసి వారు అక్కడ తీసుకెళ్ళి పెడితే ఈ రకంగా కొంతమంది మీడియా సోదరులు దాన్ని ఒక విద్వేషపూరితంగా ఒక విషాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజున 99.9% హిందూ సమాజము, అన్య మతస్థులు ఎవరైతే ముస్లిం సమాజం కాకుండా ముస్లిం ఏతరులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వలీ గారికి, అదేవిధంగా ఈ కోవా బన్ పరిశ్రమకి బాసటగా నించున్నారంటే 99.9% హిందూ సమాజం బాసటగా నుంచుంది. ఇది ఈ దేశ గొప్పతనం. మేము ప్రతిసారి కూడా చెప్తాం, భిన్నత్వంలో ఏకత్వం, ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అని చెప్పేసి. ఈ రోజున ఏదైతే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హిందూ సోదరికి కూడాను చేతులు జోడించి వారందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కడ మీరు ఏమైనా చేయండి, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మటుకు ఇటువంటి సంస్కృతి లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంస్కృతికి అవకాశమే లేదు. ఇక్కడ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన అని చెప్పేసి చాలా స్పష్టంగా దాన్ని ఢంకాపదంగా చెప్పినటువంటి సంఘటన ఈరోజు మన ముందుకు వస్తుంది. మన గౌరవ నారా లోకేష్ గారి యొక్క ట్వీట్ మీరు చూసుకుంటే కనుక, డియర్ బ్రదర్స్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యు హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఆయన్ని ఉద్దేశిస్తూ, వలీ గారిని ఉద్దేశిస్తూ మన గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీటు. అదేవిధంగా ఈ మొత్తం అంశాన్ని కూడాను కర్నాటి శ్రీరాములు గారు మన మధ్యలోనే ఉన్నారు. కర్నాటి శ్రీరాములు గారు, ఈయన కూడాను జనసేన పార్టీ నాయకులు. ఈయన మరియు అదేవిధంగా షాలు బాషా గారు, వీరు జనసేన పార్టీ నాయకులు. జరిగినటువంటి ఏదైతే వాస్తవం ఉందో ఈ వాస్తవం మొత్తాన్ని కూడాను జనసేన అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ రోజున జనసేన ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, లేకపోతే అది ఇది అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజున నాగబాబు గారు, స్వయాన నాగబాబు గారు వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకుని అక్కడే వాళ్ళ ఇంట్లో మొత్తం కూడాను వీరు అక్కడ కోవాను తయారు చేసి వాళ్ళందరికీ కూడాను కోవా బన్ తినిపించి, ఆయన కూడాను ఏమండి మీకు కూడాను నాగబాబు గారు క్షమాపణ చెప్పారన్నా మీరందరికీ. ఇది ఈ రాష్ట్రం యొక్క సంస్కృతి. మేము మేడారం జాతర పోయినప్పుడు అట్లా జరిగిన సంగతికి అందరూ బాగా రెస్పాన్స్ అయ్యి మాకు ప్రభుత్వం నుంచి కూడా సహకరిస్తానని సార్ చెప్పినారు. సార్ చెప్పినట్టు జరిగితే మాకు కూడా అందరికీ బాగుంటుంది. మాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. రెండు తెలుగు రాజ్య ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. మా గురించి కూడా పట్టించుకొని గవర్నమెంట్ సహకరిస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది.